బలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక బొగ్గి గనిలో ఈ 32 మంది మైనర్లు చనిపోయారు. ఈ పిల్లలందరూ కూడా ఆ బొగ్గి గనిలోకి పనిలోకి వెళ్లారు. అక్కడ మిథేన్ వాయువు అనేది పేలిపోయిందంట. దాంతో ఆ వాయువు పేలిపోయేసరికి మొత్తం అంతా ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు. ఇప్పటికి 29 మందిని తీశారు. మరో ముగ్గురిని కూడా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు బలోచిస్తాన్ అంటే తెలుసు కదా పరిస్థితి ఎలా ఉంటుందో. దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ. పిల్లలు కూడా పని చేస్తేనే బ్రతకడం, లేకపోతే లేదు. అక్కడ పాకిస్తాన్ వాళ్ళని పూర్తిగా విడిచిపెట్టింది. స్వతంత్రం ఇవ్వండి అంటే స్వతంత్రం ఇవ్వరు. ఈ గనులు ఉపయోగించుకొని పట్టించుకుంటారంటే అలా పట్టించుకోరు. మొత్తం 45% భూభాగం పాకిస్తాన్లో. ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత తెలుసా? కేవలం 70 లక్షలు. మొత్తం పాకిస్తాన్ అంతా కలిపితే 26 కోట్లు. కానీ ఇక్కడ మాత్రం 70 లక్షల మంది. ఈ 70 లక్షల మంది కానీ ఇక్కడ ఉన్నటువంటి భూభాగంలోనే మొత్తం ఈ యొక్క ఏవైతే దీనికి సంబంధించినటువంటి ఖనిజాలు ఉంటాయో అవన్నీ లాక్కొని వెళ్ళిపోతున్నారు. చైనాకి, అమెరికాకి అమ్ముకొని పాకిస్తాన్ ఏమొచ్చేసి మిలిటరీకి, ఆ రాజకీయ నాయకులకి అక్కడ ఏదైనా ఫ్రీ పథకాలకు మాత్రమే ఖర్చు పెడతా ఉంది. వాళ్ళ జీవితాలు మారవు, ఇక్కడ వీళ్ళ జీవితాలు మారవు. కనీసం వీళ్ళకి సరైనటువంటి మౌలిక వసతులు కూడా ఉండవు. అలాంటి పరిస్థితి అక్కడ చదువుకోవడానికి లేకుండా ఉంది. అందుకే వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చాలా గట్టిగా పోరాడుతున్నారు స్వతంత్ర దేశం కోసం. వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, 1960 నుంచి కూడా వాళ్ళ స్వాతంత్ర దేశం కోసం పోరాడుతూనే ఉన్నారు. పాకిస్తాన్లో మేము కలవము అంటే బలవంతంగా జిన్నా ఆధ్వర్యంలో కలిపేశారు. ఆ తర్వాత కూడా విడిపోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ మొన్న 2005 నుంచి మాత్రం తీవ్రంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చినప్పటి నుంచి కొట్లాడుతూనే ఉంది. ఇప్పుడు 80% భూభాగం మా అధీనంలో ఉందని చెప్తున్నారు. కానీ దానికి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఇంకా లేదు. పూర్తిగా రావాలి దాని గురించి. అటువైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఇంకా బాగోలేదు. ఇటువైపు పాకిస్తాన్తో పోరాడాల్సినటువంటి పరిస్థితి. అక్కడ కూడా అంతర్గతంగా మంచి పరిస్థితులు ఏమి లేవు. అక్కడ కూడా సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి బలోచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ ఇందాక ఒక వీడియో చూసాం కదా, ఒక చిన్న పిల్లని చంపేసి పాపని ఒక వెహికల్కి, ఆర్మీ వెహికల్కి కట్టేసి ఊరేగిస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు.